హాయ్ అండి, వెల్కమ్ టు విఎస్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు నేను చికెన్తో ఒక ట్రెడిషనల్ వంటను చేసి చూపిస్తున్నానండి. చికెన్ కోఫ్తా కర్రీ పక్కా కొలతలతో వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి నేను తీసుకున్న చికెన్ 250 గ్రామ్స్ ఉందండి. బోన్లెస్ చికెన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నీట్గా కడిగి పక్కన ఉంచుకోవాలి. అందులోకి గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేయాలి. కారం 2 టేబుల్ స్పూన్లు, కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మంచిగా కలిసేలా మసాలాలు పట్టేలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బైండింగ్ కోసం ఒక మిక్సీ జార్లోకి 100 గ్రామ్స్ పుట్నాల పప్పు, 250 గ్రామ్స్ చికెన్ కి 100 గ్రామ్స్ పడుతుందండి. షాహీ జీరా, చిన్న ముక్క పట్ట, 4 ఇలాచీలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే జార్లోకి మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ ని వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే బౌల్లోకి వేసి రెండు కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా చేతికి ఆయిల్ రుద్దుకుంటూ మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లా చుట్టుకోవాలండి. ఇదే షేప్లో కాకుండా కొంచెం ఓవెల్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా బాగుంటాయి. మా అత్తయ్యతో మాట్లాడుతున్నానండి. కీమా ముట్టీలు కూడా ఇలాగే చేస్తారా అని అడుగుతున్నాను. సేమ్ ఇలాగే చేస్తారని చెప్తుంది. అప్పట్లో ముట్టీలు అనేవాళ్ళు కదా, ఇప్పుడు కోఫ్తా అంటున్నాము. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలా చిన్న చిన్న పనులకి ఎంతో ఆసరగా ఉంటుంది కదండి. మీ ఇంట్లో కూడా అంతేనా? బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకొని ఫ్రై చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే. ఇప్పుడు గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ పుట్నాల పౌడర్ అండి, 1 టేబుల్ స్పూన్ గసాలు, 10 కొబ్బరి ముక్కలు, కొంచెం షాహీ జీరా, 2 ఇలాచి, 4 లవంగాలు వేసి ఫైన్ గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దామండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్రను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొన్ని ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి. 1 కప్పు నిండా వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని దోరగా వేయించుకోండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఉప్పు కారం కలిపి పెట్టుకున్న విత్ బోన్ పీసెస్ కూడా వేసుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది. తర్వాత మనకు తగినంత గ్రేవీ కోసం వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం కోఫ్తాస్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఇందులో వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీగా థిక్ గ్రేవీతో చికెన్ కోఫ్తా కర్రీ రెడీ అయిందండి. చూస్తూనే నోరూరుతుంది కదండి. మీరు కూడా ఒకసారి నాలాగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.